హరే కృష్ణ. వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం సున్నిపిండి గురించి చూడబోతున్నాం. ఒకసారి చూడండి, మీ ఎదురుగా శనగలు, ఎర్రపప్పు, పెసళ్ళు, బియ్యం. అసలు నేను ఆలోచించాను, ఎప్పుడంటే మనం సబ్బు రుద్దుకుంటున్నాం. మరి పూర్వకాలంలో అందరూ ఏం చేసేది? సబ్బు బదులు ఏం రుద్దుకున్నారా అని చూశాను. సున్నిపిండి వాడినరు అని తెలిసింది. మరి ఆ సున్నిపిండి మనం కూడా ట్రై చేద్దామని ఇలా చేశాను నేను. ఒకసారి చూడండి, ఈ నాలుగిటిని తీసుకొని మా ఇంట్లో పిండి గిర్ని మిషన్ ఉంది, అందులో వేసేసా. కథం, గిర్ని ఆన్ చేసేద్దాం. ఒకసారి మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. టంటడా. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మిషన్ ఆన్ చేద్దాం. ఆన్ చేశాను నేను. సౌండ్ డిస్టర్బెన్స్ అని పెట్టలేదు. కథం, మెత్తగా వచ్చేసింది. మీరు కావాలంటే ఇందులో గులాబీ రేకులు కూడా వేసుకోవచ్చు, కొంచెం పసుపు కూడా కలుపుకోవచ్చు. అసలే చలికాలం, సబ్బు రుద్దుకుంటే ఒళ్ళంతా ఒకటే మంట. అందుకని ఈ సున్నిపిండి రుద్దుకొని చూడండి, చర్మం నిగనిగలాడిపోతుంది. సబ్బు రుద్దుకోవడం వల్ల మన చర్మంలోని కణాలు దెబ్బతింటాయి తెలుసా, కానీ ఇది ఎవ్వరు మనకు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. నేను అందుకే చెప్తున్నా. చూడండి, ఈ సున్నిపిండిని మీరు వాడి చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ సున్నిపిండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.